ఎంత చేసినా అవ్వట్లేదు. ప్రాబ్లం అన్నా ఆయన నేను దొంగ అనుకున్నారు. తిక్క తీరిందా? భయం వేసింది. అమ్మ మొహంలో చూడు భయం. ఇక్కడ ఫోటో తీసుకోవాలి, ఇది మేము ఎక్కడ చూడలేదు అనుకుని ఇక్కడ ఫోటో తీసుకుంటారు, దానివల్ల ఒక ఫ్రీ పబ్లిసిటీ అవుతుందని పెట్టారు. నీవేమి చూస్తున్నారా మనోజ్ సార్? ఆ డ్యాన్స్ तू समझा? हाँ नहीं तू समझा नहीं. అందుకనే వేసావు కదా డ్రెస్. అయ్యో బాబు ఈ మామూలు టైం కాదే ప్రకాశం. ఆవిడకి ఎగ్జైట్మెంట్ లేదంట, అందుకని రేపంతా కూడా హిస్టారికల్ ప్లేసెస్. ఇదే వైట్ టౌన్ అమ్మా. ఇదే వైట్ టౌన్. వైట్ టౌన్ అంటే ఈ బిల్డింగ్స్, ఆ కేవ్స్, ఆ ఆర్కిటెక్చరు, ఇది పురాతనమైన బిల్డింగ్ కట్టడాలు, ఇది అంతే. వైట్ టౌన్ అంటే ఇదే, అంతేగాని అంటే ఫ్రెంచ్ కట్టడాలంటే అర్థం. అందుకని వైట్ టౌన్ అంటే వైట్ మనుషులు అంతా ఉంటారు అనుకున్నా. మనుషులు కాదు, టౌన్ ఏదంటే ఏవో బిల్డింగ్లు అన్ని పక్క పక్కనే కలర్ఫుల్ గా ఉంటాయి. మరి ఇదేంటి? ఇదిగో ఇది ఎల్లో, బ్రౌన్, మొహం పగిలిపోద్ది. అక్కడేమో మెరూన్, ఆ పైన స్టేట్ బ్యాంక్ బ్లూ ఉంది, ఇక్కడేమో ఈ కుక్క ఏమో తెల్లగా ఉంటుంది, ఇదేమో గ్రీన్ ఉంది. నేమో గ్రీన్ లా చెప్తున్నారా? వద్దే పద పద పద. ఫస్ట్ టైం సిజ్జు ఒక మనిషి మీద అరవడం చూసా. అది ఆడమన్నారు, వాళ్ళు భయపడుతున్నారు అంతే. ఇక ఈ కేవ్స్ లో గురికి తాగడం అంటే హైదరాబాద్ తాగవదా? చిచ్చి వాట్ ఇస్ దిస్ స్మాల్ షాప్. సరే తరలే ఇప్పుడు తాగెళ్ళి కదరా ప్రవీణ్. అయ్యో ఇదొకటి సుష్మా, పెర్ల్ బెల్ విల్లా అంటే జస్ట్ ఇది రెస్టారెంట్ అనుకుంటా, మేబీ రూమ్స్. ఇగో విల్లా, ఇవన్నీ రూమ్స్ సుష్మా. ఓకే ప్యాన్ కేక్స్ కావాలంటే ప్యాన్ కేక్స్, ఫ్రెంచ్ వే ఉన్నాయి. ఇది ఒక ఆర్ట్ క్రాఫ్ట్స్ గ్యాలరీ. వైట్ టౌన్ లో వైట్ మనుషుల కోసం వెతుకుతున్న సుష్మా అందుకోసం వైట్ వేసుకొచ్చింది. ఎవరో ఒకళ్ళు రీల్లో ఫోటో ఏదో పెడతారు, ఆ ఫోటో చూసి ఓహో ఇలాంటివి చాలా ఉంటాయి అనుకుంటారు. అది ఒకటే ఉంటుంది, మళ్ళీ ఆ గోడగా వచ్చి ఫోటో తీసుకుంటారు. చూడండి ఒక గోడ మాత్రమే రీల్ అనుకుని, రీల్లో చూసే కదా ఇలాంటివి అనుకుంటావు. మరి నీకు ఎలా తెలుసు వైట్ టౌన్ అని? చూస్తే ఇలాంటివి కనిపించే కదా, వా ఇలాంటివి ఉంటాయి ఫొటోస్ అని. వెళ్ళి గోడ దగ్గర నుంచో ఓ ఫోటో తీసేస్తే వెళ్ళిపోతాం. వైట్ టౌన్ అయిపోయింది, వైట్ అమ్మాయి ఉంది. ఇగో పర్లేదు పద పద, అమ్మ వెళ్ళిపోతుంది. పైగా వాళ్ళ పోల్ దగ్గర తీసుకుని ఏదో హోటల్ ప్రమోషన్ లాగా 9 AM to 6 PM క్లోజ్ అనుకుని. కాబట్టి ఇదిగో కోత్ దగ్గర ఉండి ఇటు నుంచి ఆ కోత్ కన్నాల నుంచి చూడు. నేను నాకు తీ ప్రపంచం అట్ట ఇటు అండి. ఫోటో చూపిస్తాను మీకు కూడా. సైకిల్స్ ఆవేశం ఎక్కువ ఉండే. ఓకే ఆ కేఫ్కి ఇప్పుడు ప్రమోషన్. ఓకే ఇక హోప్ కేఫ్కి ప్రమోషన్ అనమాట. మనం నిల్చో ఇన్స్టాగ్రామ్లో అదిగో ఆ కేఫ్ ఒకటి చూసుకుంటారు అనమాట. బ్లర్ చేయడం ఇది ఆ వీడియోలో కనిపిస్తుంది. ఓకే రెడీ, ఫోటో కావాలా? ఇది హోప్ ప్రమోషన్ కాదండి, ఆర్డర్. అందరూ ఈ ఫోటోలు తీసుకుని ఇన్స్టాలో పెడతారని చెప్పి తెలివిగా ఇలా వేస్తున్నారు. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. బయట గోడలకి ఫోటోలు నేను ఇలాగా ఆర్ట్స్ వేస్తే ఇలాగా హైదరాబాద్ నుంచో, చెన్నై నుంచో, తెనాల నుంచో, ఎటు నుంచో వచ్చే వాళ్ళంతా కూడా
యా ఇక్కడ ఫోటో తీసుకోవాలి, ఇది మేము ఎక్కడ చూడలేదు అనుకుని ఇక్కడ ఫోటో తీసుకుంటారు, దానివల్ల ఒక ఫ్రీ పబ్లిసిటీ అవుతుందని పెట్టారు. ఇది మనం నేర్చుకోవాల్సిన లెసన్. కానీ ఇక్కడ తినం, డబ్బులు ఖర్చు పెట్టాం, వాళ్ళ ఇది మాత్రం వాడేస్తాం. రోడ్డు మీద చూడు ఇవన్నీ పెట్టారు, ఇలాంటివి ఎవరు ఫోటో తీసుకురా? దేనికి పెట్టారంటావు? కాదురా, ఇది దానికోసం కాదు సుష్మా, ఏదో బైకుల స్టాండో దేనికో ఆటో స్టాండ్కో పెట్టారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇది అంటే సెల్ఫీ పాయింట్, అన్ఫర్గెటబుల్ మెమరీస్, వండర్స్ ఆఫ్ వైట్ టౌన్. చూద్దాం పదండి. ఎంత టికెట్? ఎవరి టికెట్? ఇక్కడ 295 రూపీస్ అంటుంది టికెట్. అందరూ ఫ్రీ అనుకుని వచ్చి చెప్తున్నాను ముందే. పిల్లలకైతే 195. ఫోటో తీయకూడదంట. ఇదన్నా ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇక్కడ ఎందుకు పెట్టారు? లుక్, అడ్మైర్ బట్ డోంట్ టచ్. ఏసీ బాగుంది కదా. ఏంటి మనం రాద్దాం, ఇది ప్రైవేట్ ప్లేస్ కదా, డబ్బులు ఎప్పుడు రాయరు. చాలా 195 కంట్రీస్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ అంటే ఇవన్నీ సూపర్ కదా చూడడానికి. చూద్దాం. సో చాలా ప్లేస్లో పాండిచ్చేరిలో ఈ ప్లేస్ గురించి రాయలేదు, మేమైతే బాగానే ఉందని చెప్తున్నాము. ఇది సెల్ఫీ మ్యూజియం అని ఉంది, కాకపోతే డబ్బులకి, ఇదే పెయిడ్ ప్రమోషన్ కాదు. 295 రూపీస్ టికెట్ కట్టి వచ్చేస్తే స్టార్టింగ్లోనే మనకి ఈ బొమ్మలు ఉన్నాయి. ఏంటి ఆ బొమ్మలు ఉంటాయి కదా, 195 కంట్రీస్లో ఆ కంట్రీ యొక్క స్పెషల్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ ఉంటుంది కదా, ఆ కాస్ట్యూమ్స్తో తయారు చేసి పెట్టారు. కాబట్టి మనం ఏవైనా చూసుకోవచ్చు. సౌత్ కొరియా ఏంటి, టోగో అంటారా? టోగో అంటే ఊరి పేరా? చక్కగా ఇక్కడ ప్రతి కంట్రీకి అక్కడ పేరుతో సహా రాసి పెట్టారు. అరే ఇండియా ఎక్కడుందిరా? ఓ ఇవన్నీ ఇండియావా? ఇండియాలో స్టేట్స్. ఓకే, గుజరాత్. ఓకే, ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉందా? టాలెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ పేరేంటి? అక్కడ రాశారు పక్కన చూడు. హలో రాబర్ట్. ఆర్నాల్డ్ గారు పదండి. ఇదేది ఉంది, షార్టెస్ట్ మ్యాన్. నిజంగా మనిషిలాగా చూస్తున్నట్టుంది తెలుసా. ఇంతమంది వచ్చారు, తెలుగు సచిన్ వచ్చారు, బాలచంద్ర గారు వచ్చారు, రెహమాన్ వచ్చారు. ఓహో, అందరు వచ్చారు. ఆయన క్రియేటర్ అనుకుంటా. ఎవరు క్రియేటర్? పేరు అంటే బేసిక్గా ఆర్ట్ డిపార్ట్మెంట్. అదే అందుకే ఆర్ట్ డిపార్ట్మెంట్. తెలుగులో మళ్ళీ మళ్ళీ చూడాలి, ఇదనే తీసింది. అవునా? ఇవన్నీ వుడ్డా? కిందంతా వ్యాక్సా? ఇది వుడ్. ఓకే, మదర్ థెరీసా, సాయిబాబా. నేను చెప్పనా? కాదు, ఇది ఎవరు? నువ్వు చెప్పు. రావాలి, దగ్గర రావాలి. దగ్గర రండి. ఈయన ఎవరు చెప్పాలి? చెప్పు. ఆగు, నువ్వు చెప్పు సుష్మా, చెప్పు ఫస్ట్. ఐన్స్టీన్ అంటే నువ్వు చెప్పు. అరవిందో ఆయన కాదు. ఆయన ఎవరనేది ఒక క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు ఆయన మన జాతీయ గీతం జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్. రాశారని తెలియదు కానీ ఆయన చూడలేదు. మోనాలిసా, అబ్దుల్ కలాం అవన్నీ కరెక్ట్ చెప్తారు. ఏంటి అన్నారంట మోనాలిసా. నీవేమి చూస్తుందిరా మోనాలిసా? అక్కడ అబ్దుల్ కలాం గారు ఉన్నారు, చార్లీ చాప్లిన్ గారు ఉన్నారు. అవన్నీ చెప్పాను కరెక్ట్గా. ఒక రవీంద్రనాథ్ ఠాగూర్. బ్రదర్ ఇక్కడ ఈ ప్లేస్ కదా, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. యాక్చువల్గా ఒరిజినల్ మోనాలిసా ఫోటో ఎందుకు అంత అందంగా ఉంటుంది అంటే, ప్రపంచంలోనే అందమైన ఫోటో ఒరిజినల్ కాదు. అందమైన మహిళ కారణం ఏంటి చెప్పండి? మోనాలిసా కన్నా మా ఆవిడే అందంగా ఉంటుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? మోనాలిసా కన్నా మా ఆవిడే అందంగా ఉంటుంది. కాదు, ఎందుకంటే ఈ ఆడవాళ్ళంతా
ఐబ్రోస్ కోసం వేలకు వేలు వందలకు వందలు ఖర్చు పెడతారు. కానీ ప్రపంచంలో ఐబ్రోస్ లేకుండా అందంగా ఉండే ఫోటో కింద మోనాలిసా ఫోటోని గుర్తించారనమాట. లియోనార్డో డా వించి వేసిన ఫోటో అది. సో అందుకే మోనాలిసాకి అంత ప్రాముఖ్యత. ఆ ఫోటోకి ఐబ్రోస్ ఐ ల్యాష్ కూడా ఉండవు. గమనిస్తే చూడు, ఉండవు. వీళ్ళు బొమ్మ చేశారు. హలో చాప్లిన్ జీ. ఓకే, వండర్స్ ఆఫ్ వైట్. జాకీ చాన్, సుష్మా, మైక్ టైసన్ ఏంటి? అవునా, ఏంటిది? అవునవునవును, అవునా, ఓకే ఓకే. ఇంకా ప్రసాదం ఇచ్చి సాయిబాబా, బాబా ప్రసాదం ఇచ్చేయి. భయం వేసింది, అమ్మ మొహంలో చూడు భయం. ఇంటికి కదంటే దగ్గర ఇక్కడ కూడా కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఆ 195 కంట్రీస్ అంటే అందులో మిగిలిపోయాము, ప్లేస్ సరిపోయి ఇక్కడ పెట్టుకుంటారు. అక్కడితో పాటు ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఇవి వ్యాక్స్ కాదు, సిలికాన్ స్టాచ్యూస్ అంట. అంటే ఇది పెద్ద మ్యూజియం ఏం కాదు, చిన్న మ్యూజియమే. బట్ ఊరికి ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. అంటే బాగా తయారు చేశారు. బాబాదైతే చాలా బాగుంది. గోవాలో వీటిలో కూడా ఉంటాయి. ఆ 195 కంట్రీస్ థాట్ అనేది మాత్రమే ఇందులో కొంచెం యూనిక్. సో ఇప్పుడైతే అయిపోయింది ఎగ్జిట్. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఫొటోస్ కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టాము. చలో, ఇది కూడా ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ ఫామ్, లే డూప్లెక్స్ అయ్యుండొచ్చు. ఇవన్నీ కన్స్ట్రక్షన్ నా కన్స్ట్రక్షన్ డిఫరెంట్. మెయిన్ కలర్స్, డోర్స్ డిఫరెంట్గా ఉండడం అంటే అది ఒక అందం. అంటే ఇక్కడ రోడ్లో ఒక రీల్స్ చేసుకోవడానికి, ఫోటో తీసుకోవడానికి. ಇದೆಲ್ಲ 1 hour ಬಿಡುವ. இப்போ ரெடியா? எவ்வளோ டைம் ஒர்க்கு ஓப்பன்? இப்போ 1 minute sunset லாஸ்ட் இதுக்கன்னா பையாக்கு ஃபஸ்ட் இது. சரி, அதுக்கு ஒரு சாப்பிடு போகணும். 15 minutes நம்ம 5:30 దాకా లాస్ట్. ఏంటి అవన్నీ తిప్పుతారంట, మనిషి 400. మన ఎలాగా అయితే నడిచి చూసేది అయితే కాదు. అప్పో 4కి వరేன். சரி, அது பெட்டர். இதுக்கான இப்போ டைம் இல்லை. நான் மானாப்பேட்டில் இருக்கேன். நம்ம స్టే మానాపేటలో ఇருக்கு. ఎలా దీనికి ఇక్కడ పెట్టేద్దాం, వాడికి ఆకలేస్తా. ఫ్రెంచ్ టౌన్ అంటే అదే ఫ్రెంచ్ కాలనీ అంటే ఇది జస్ట్ ఫొటోస్ తీసుకోవడం వరకే అంట, ఇదే ఉండదు. కాబట్టి మనకి తినేగానే ఫస్ట్ 2 ఫొటోస్ కొట్టేద్దాం. తీసుకున్నాం చాలా. ఇది స్ట్రీట్ మధ్యలో ఉంది, తీసుకురా. ఓకే, ఆర్డర్ చేయి ప్రపంచం. పాండి స్పెషల్ అన్న ఇలా. చేదుగా ఉంది కానీ చాలా బాగుంది. వావ్, అమేజింగ్. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ వేసుకోండి. పాండిచేరిలో క్యాఫేస్ ఉంటాయి, అందులో మీరు అయితే మిస్ కాకూడదు. మంచి ఫిల్టర్ అన్న. షుగర్ ಇಲ್ಲ ಅಂದ್ರೆ తెచ్చారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంతవరకు నేను చెన్నై ఫ్లైట్ దిగి ఇక్కడ వరకు ఈ టైం వరకు ఫస్ట్ నాకు బెస్ట్ అనిపించింది నీ చేతితో నువ్వు నాకు క్లబ్ మహీంద్రా రూమ్లో ఇచ్చిన కాఫీ. చేసింది బిస్కెట్ వేసారు నాన్న నాకు. అంటే మిగతా చోట్ల అంత క్షణం. సో ఇది గ్రిల్డ్ ఫిష్ అంట. ఫిష్ పొటాటో స్మాష్ చేసి ఇచ్చారు. ఓకే, ముద్దపప్పులో నెయ్యి వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. ఇది చేప పొటాటో. ఓకే, పప్పన్నం తింటున్నట్టుంది నాకు. పప్పన్నమా? అయితే డబ్బులు పప్పన్నంకి వేసేసాడు, బాగా వేసేసాడు. కానీ ఇది ఫేమస్ అంట కదా ఏదో. ఇదేదో అవునా? చాలా బాగుంది.
యాక్చువల్లీ ఎక్కడైనా కేఫ్స్ అంటే కూల్ డ్రింక్స్ అవి నార్మల్గా ఉంటాయి, అది వెరీ కామన్ మనకి. బట్ ఇక్కడైతే మాత్రం కేఫ్లో అసలు కూల్ డ్రింక్సే లేవట. మరి ఆల్కహాల్ అది ఉంది కానీ సాఫ్ట్ డ్రింక్ ఎందుకు పెట్టలేదు అర్థం కాదు. ఏంట్రా మరి ఆల్కహాల్ ఉందిరా? ఆల్కహాల్ హెల్దీ అని. అవునా, ఓకే. మందు అంటే మెడిసిన్ అని, అంతే కదా? ఓకే. ఇక్కడ ఏదో కేఫ్కి వచ్చాము, ఫుడ్ అయితే బాగుంది. మోస్ట్లీ అన్నీ అలాగే ఉంటాయేమో, టేస్టీగా, కొంచెం డిఫరెంట్గా. ఓకే, ఇప్పుడు ఎక్కడికి రవి? ఇప్పుడు 2-3 ఫోటోలు తీసుకోవాలంట, ఎందుకంటే వైట్ టౌన్లో ఫోటోలు తీసుకోవడం ఒకటే ఉంది. ఇదిగో ఈ ఇల్లు ఒక వింగ్స్ దగ్గర ఒకటి తీసుకుంది, అది కాకుండా ఈ స్ట్రీట్లో వచ్చి తీసుకొని అదేదో బీచ్ ఉంది, రాక్ బీచ్, అక్కడికి వెళ్తాం, అంతే కదా? చలో. సుష్మా అండ్ ప్రభంజన్ అయితే 2 ముక్కలు తినేసరికి అలసిపోయారు. బట్ ఏదో చూసాం అన్నట్టుగా వైట్ టౌన్ అంతా తిరిగేయాలనుకుంటున్నాం అనమాట. దీన్ని యాక్చువల్గా ఫ్రెంచ్ కాలనీ అంటారంట, అంటే ఫ్రెంచ్ పీపుల్ ఉంటే కాలనీ, అది ఒకటే స్పెషాలిటీ, ఇంకేం లేదు. ఒక మొత్తం తిరగడానికి 2.5 గంటలు పడుతుందంట. మొత్తం ఇవన్నీ స్ట్రీట్స్ మనకైతే చెప్పారు. మనకులో వినాయక టెంపుల్ అక్కడ నుంచి ఆ చివరి వరకు మొత్తం నడవడమే అంట, ఊరికి ఆ స్ట్రీట్స్ చూసుకోవడమే అంట. ఇదే వైట్ టౌన్. థ్యాంక్ యూ సో మచ్. ఏవో కాయలు, ఏంటిది? ఏవో కాయలు, శనక్కాయల్లో ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ ట్రీ? I don't know, but it's like it's native for Africa. The other than foreign country, I don't know exact place, but in this place only 2 trees is there. Okay. ఓకే, ఈ ట్రీస్ ఏమంటారు? Every time it like holding this, food holding like. ప్లాంట్ ఏంటో 2 ఉన్నాయంట ఇక్కడ. ఇదేదో ఆఫ్రికన్ ప్లాంట్ ఏదో అన్నారు. ఇయర్లీ వన్స్ ఆ కాయలు వస్తాయంట. ఆ పేరు ఏంటో తెలిస్తే కనుక మీరు కూడా మాకు చెప్పండి. అయితే చూసినట్టు గుర్తుగానే అయితే వైట్ టౌన్ లో ఇదంతా కూడా వెహికల్స్ మూవ్మెంట్ అది ఉంది కదా, అటు పక్క వెళ్తే వెహికల్ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అంటే ఓన్లీ వాకింగ్ అంట. సో అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటే బాగుంటాయి అని చెప్పారు స్ట్రీట్ లో. ప్లస్ అన్ని సేమ్ ఉంటాయంట, ఎల్లో కలర్, వైట్ కలర్ విండోస్ తో అన్ని సేమ్ ఉంటాయంట. చాలా అలసిపోయాం మేమైతే, నడవలేకపోతున్నాం తిన్నాక. అన్ని ఓల్డ్ బిల్డింగ్స్ అండి. ఇది రాక్ బీచ్, అటు వెళ్ళి రావడమే నెక్స్ట్ స్ట్రీట్ అండి. సుష్మా, నీకు విషయం తెలుసా ప్రభంజన్? చాలా వరకు ఇలా వీడియోలు చూసినప్పుడు ఆ ఊరు వెళ్ళా ఈ ఊరు వెళ్ళా ఎక్స్ప్లోర్ చేసా అంటాం కదా. ఎక్స్ప్లోరింగ్ అంటే ఏదో ఆ ఊర్లో హోటల్ తీసుకుని కూర్చోవడం కాదు, ఇలా తిరగాలి, కాళ్ళు నొప్పులు వస్తాయి, అవన్నీ వస్తాయి. ఆ తర్వాత ఆ మొహం మరి ఎందుకలా పెట్టావు? చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏ మొహం అంట? నీకున్న మొహం. కాబట్టి తిరిగి చూస్తేనే అవుతుంది. కార్లో వచ్చామనుకో, ఎక్కడ తిరిగాం మనం గుర్తు కూడా ఉండదు. ఇప్పుడు అనుకో కాళ్ళు నొప్పులు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా గుర్తుంటాయి. మహాబలిపురం గుర్తున్నట్టుగా. ఎగ్జాక్ట్లీ. నొప్పట్లే కదా, నాకు తెలుసు నువ్వు ఫుట్బాలర్ రా. ఇక్కడ ఫోటో తీయమంది. కరెక్ట్గా మేము చిన్నప్పుడు ఉన్న మా LIG ఇల్లు శ్రీకాకుళం ఇల్లు ఉందనమాట. ఏదో తీసామంటే తీసాం. ఓన్లీ ఇక్కడ మాత్రమే కాస్త వెహికల్స్ లేవు కాబట్టి నిల్చో ఫోటో తీస్తా. పాండిచ్చేరిలో మనకి ఇది కనిపించింది అనమాట. యాక్చువల్గా ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ అనమాట. యాక్చువల్ ఫ్రాన్స్ వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ మమ్మల్ని బయటకు పొమ్మన్నారు. ఎవడరా నువ్వు ముందు చదువుకుని రారా బయటకు అని చెప్పారు. అందుకని చదువుదామని వెళ్ళాం. లేదంటే వీడు కూడా ఫ్రెంచ్ జెర్సీ వేసేసి, ఎవర్రా ఫ్రెంచ్లో ఫ్రెంచ్ టీం ఎవర్రా? మెస్సీయా, ఎంబాపేయా? అవునా? ఎవరు? రొనాల్డో, పోర్చుగల్. ఓకే, సో రొనాల్డో మెస్సీకి పోటీగా వెళ్దాం అనుకున్నారు కానీ ఇంకా ముందు చదువుకోనన్నా అని చెప్పి బయటకు పంపించారు. కాబట్టి ఆ బాధలో ఆ కన్నీళ్ళు తెలియకూడదని, ఆ కన్నీళ్ళు సముద్రంలో మారుతాయని చెప్పి అక్కడ బీచ్ వరకు వెళ్ళి తుడిచేసుకుంటాం మొహం. పదండి. ఇదేంటి మ్యూజియం అనుకుంటా. చీఫ్ సెక్రటేరియట్. చూడు ఓల్డ్ రాక్ అనుకుంటేదో. ఇది వెల్కమ్ టు పుదుచ్చేరి బీచ్. ఇది ఓల్డ్ బీచ్ అనుకుంటా, అందుకే ఓల్డ్ పీపుల్ అందరూ ఉన్నారు ఇక్కడ. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా? పద. సో అది రాక్ బీచ్. ఇది రాక్
మొత్తానికి అయితే బీచ్కి తీసుకొచ్చాం ప్రపంచాన్ని అనుకున్నట్టుగా. ఓకే ప్రపంచం గో. ఇదే రాక్ బీచ్ సుష్మా. రాళ్ళు ఉన్నాయి కాబట్టి, ఇన్ని రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది రాక్ బీచ్ అయి ఉంటుంది. రా సుష్మా, రాక్ అంటే రాళ్ళు ఉంటాయి, రావాలి. ఎందుకు ఊరే కదా ఇది రాక్ బీచ్. ఎక్కడ చూసావు చెప్పు? ఇంతమంది ఒకే చోట కూర్చోవడం చూసావా? అదిగో అంతమంది నీ వెనకాల చూడు అలా కూర్చోవడం చూసావా? ఈ రాళ్ళ దారి ఉండడం చూసావా? ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి ప్రకృతిని, అంతేగాని ఇది చూడలేదు అది చూడలేదంటే ఇలాగా. మా ఆవిడకి ఎగ్జైట్మెంట్ లేదంట, అందుకని రేపంతా కూడా హిస్టారికల్ ప్లేసెస్ తిప్పుతాను మళ్ళీ, లేదంటే మంచి ఎండలో బీచ్కి తీసుకొస్తా. ప్రశాంతత చూడు. ఆయన ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్, నా కాళ్ళ కింద సముద్రం ఉంది అన్నట్టుగా పడుకుంటారు ఆయన కదా. ఆ బిల్డింగ్ ఏదో అక్కడ ఉంది కదా దూరంగా, ఆ బిల్డింగ్ ఒకటి ఆ ఫ్రెంచ్ కలర్స్లో ఉంది. సో దీన్ని బట్టి ఫ్రెంచ్ అంటే ఏంటంటే మనకి ఎల్లోతో కలిసిన వైట్ కానీ గ్రే కానీ లైట్ కలర్స్, లైట్ కలర్స్ బ్లూ ప్లస్ ఎల్లో ఉండాలి ఏదైనా. సరే వైట్ ఉండాలి, సరే అదే అందుకనే వేసావు కదా డ్రెస్. మామూలు టైం కాదే ప్రకాశం. ఫ్రెంచ్ అమ్మాయి వచ్చిందిరా. అరే ఫ్రెంచ్ అమ్మ నీకు పద. అవేమో పోల్స్ ఏవోనన్నా తెలీదు, ఏమంటావు అవి నాకు తెలీదు. సో నాకైతే ఇక్కడ అంతగా అంటే గోవాతో పోలిస్తే అంతగా ఏం అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే గోవాలో మనకి ప్రతి బీచ్ దగ్గర చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అంటే రెస్టారెంట్స్, ఆ డ్యాన్స్ తూ సమझा? తూ సమझा नहीं. ఇవి లేవు ఇక్కడ. సేమ్ వైజాగ్ లాగే అలా కదా, సేమ్ వైజాగ్ లాగే కూర్చుంటే కూర్చోండి, ఎవరైనా కావాల్సిన తెచ్చుకుంటే తెచ్చుకోండి, అలా తిరిగితే తిరగండి, అలాగా అలా 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 అని కాదు. కానీ ఇక్కడ అంటే గోవాలో మనం స్విమ్ చేయాలన్నా సరే కొంచెం ప్లెయిన్ సీ ఉంటుంది. గోవా అట్మాస్ఫియర్ అంబియన్స్ ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న ఉంటాయి కదా ఎక్కడున్నా, కానీ అవేమంత అది వాటి గురించి అనట్లేదు. ఇప్పుడు వాటర్ లో ఆడుకోవాలన్నా ఇక్కడ భయం వేస్తుంది, ఎందుకంటే డెత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నాకు అంతగా ఏమనిపించలేదు. అంటే ఏదో మా వైజాగ్ లో తిరుగుతున్నట్టే ఉంది, కానీ నేను ఏదో ఊరు వచ్చాను పాండిచేరి అన్నట్లేదు. తీసుకొచ్చాను అనుకుంటారు, వైజాగ్ తీసుకొచ్చాను అనుకుంటారు. పిల్లలు చూడు, నువ్వు భయపడుతున్నావు, నువ్వు ఒక స్విమ్మర్, నేషనల్ స్విమ్మర్ అంటావు, భయపడుతున్నావు. అక్కడ చూడు ఈ మధ్య కాలంలో మరి అన్ని చూస్తున్నాను. మరి వెళ్తున్నారు అంతా పద. వెళ్తావా? ఒక్కసారి బీచ్ అన్నా వాళ్ళు దిగితే దిగు. అయ్యయ్యో సో ఈ బొమ్మలు ఇవన్నీ కూడా రాక్ బీచ్ దగ్గరలో ఉన్నాయన్నమాట. అండ్ సుష్మా ప్రభంజన్ ఆల్రెడీ అలిసిపోయారు. చెప్పాను కదా, సుష్మా ప్రభంజన్ ఆల్రెడీ అలిసిపోయారు. కాబట్టి ఈరోజు అయితే పాండిచ్చేరి ట్రిప్లో మేము చూసిన ఓన్లీ అరబిందో ఆశ్రమం, ఈ రాక్ బీచ్, వైట్ టౌన్, సెల్ఫీ మ్యూజియం, కేఫ్లు. మిగతాది వీలైతే రేపు మధ్యాహ్నం నుంచి మళ్ళీ వస్తాం, అప్పుడు మిగిలిన కవర్ చేస్తాం. అంటే వాళ్ళు ఎవరో పాంప్లెట్ ఇచ్చారు కదా, అందులో ఏవో ప్యాకేజ్ ఏదో ఉంది, బోట్ రైడ్ ఇలాంటివి, అవి కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ హోటల్ ప్రామినేడ్ అని, ఇది కొంచెం ఫేమస్. ఇలాంటి చోట తీసుకున్నాం అనుకో, నీకేమనిపిస్తుంది? అన్ని దగ్గర అనిపిస్తాయి మనకు, కాబట్టి దూరం అనిపిస్తాయి. ఇదే గాంధీ స్టాచ్యూ, ఇందాక మనం వచ్చినప్పుడు ఉంది కదా, ఇది గాంధీ స్టాచ్యూ. గాంధీ స్టాచ్యూ అవును, ఇది బాగుంది. కొంచెం బాగా క్రౌడెడ్ లా ఉంది. అవును, చాలా మంది వాకింగ్ కోసం దీనికోసం వచ్చినట్టున్నారు. నిజమే, అంటే బీచ్ రోడ్లో కూడా మార్నింగ్ వాక్ చేస్తారు. కానీ ఇక్కడ చూడు, అంకుల్ జాగింగ్ 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 అందరూ
నిజమే. సో పాండిచ్చేరి ఈజ్ ఫర్ హెల్త్ క్రౌడ్ అనమాట. క్రౌడ్ బాగా ఎక్కువ మంది ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నట్టు సేమ్ వైజాగ్నే మళ్ళీ చూస్తున్నట్టు ఉంది అంతే. నాకు ఊరెళ్ళిన ఫీల్ లేదు అని మా ఊర్లో ఉన్నట్టే ఉంది. అంటే ఒక వేరే ఊరు వెళ్ళినట్టు అంబియన్స్ లేదు. మహా అయితే అదేరా, మహా అయితే ఏమైనా మాట్లాడినప్పుడు తెలుస్తుంది, ఓహో ఇది తమిళ, అప్పుడు అంద మాదిరి இருக்குనా అని చెప్పి అప్పుడు తెలుస్తుంది. కానీ మిగతా అంతా కూడా ఏదో వైజాగ్ వెళ్ళినట్టు. ఫైనల్గా అయితే మళ్ళీ మా కార్ దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇక్కడ చూస్తే అన్ని ఆర్యుఈ సర్కో ఇలా ఉన్నాయి, రాసి ఉన్నాయి పేర్లు. ఓకే, నాకు తెలిసి ఆర్యుఈ అంటే రో అని వస్తుందేమో, అదే ఇంగ్లీష్లో రో అయి ఉండొచ్చు, ROW అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎక్కడైనా సరే కూర్చోవడానికి చాలా చోట్ల బల్లలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ముందే కనిపెట్టారు, ఎవరైతే వైట్ టౌన్ అని వస్తారో వైట్ టౌన్లో ఏముండదురా, ఊరికి తిరిగి కాళ్ళు నొప్పులు వస్తాయి కాబట్టి కూర్చోడానికి మీకోసం పెడతాం, మీకు తెలీదు అని చెప్పి అయితే బెంచ్లు పెట్టారు. బట్ తెలియకుండానే చాలా దూరం నడిచాము. అవును, చాలా హెవీగా ఉంది. యాక్చువల్గా మహాబలిపురం అంటే ఎండలో నడిచి కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇక్కడ ఎండ లేదు ఈరోజు, చెట్ల మధ్య ఉన్నాం, బిల్డింగ్ల మధ్య ఉన్నాం, కానీ కాళ్ళు లాగేస్తున్నాయి. సో అర్జెంటుగా కార్లో కూర్చొని బయలుదేరిపోతాం. చాలా అలసిపోయి వచ్చాం. బట్ ఇందాకటి నుంచి అంటే మేము దాని నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీకు మళ్ళీ చూపించాలి అని చెప్పి, అంటే మరి జూమ్ కార్స్ వాళ్ళకి తెలిస్తే గ్యారంటీగా రివ్యూ అయితే ఇస్తాము, వాళ్ళకి చెప్పడం కూడా. అటు చూపించి ఏమైనా ప్రాబ్లం ఏమో తెలుసు. ఇవి కనిపిస్తున్నాయి కానీ స్టార్ట్ అవ్వట్లే. ఏంటో డోరే ఎంత చేసినా అవ్వట్లేదు. ఎందుకు నాకు 2 రోజులు ఏం చేయడానికి లేదు, మన మీద పాడేసినట్టు. ఫైనల్లీ మా ఆయన మేము ఎవరు లేచి డోర్లు వేసినా సరే మాకు ఈ కార్ స్టార్ట్ అవ్వలేదు. రవి గారు మళ్ళీ దిగి అన్ని డోర్లు క్లోజ్ చేస్తేనే స్టార్ట్ అయింది అనమాట. అంటే ఈ కార్కి ఏదో ప్రాబ్లం ఏంటంటే మనం అన్లాక్ చేస్తాం కదా, అంటే ఇగ్నిషన్ ఆఫ్ చేస్తాం కదా, అన్ని అన్లాక్ అవుతాయి. మళ్ళీ ఇగ్నిషన్ ఆన్ చేయగానే లాక్ అవుతాయి అనమాట. లాక్ అయినప్పుడు ఏదో 1-2 డోర్లు లాక్ అవ్వట్లే. అవి ఎందుకు అవ్వట్లేదో మనకు తెలియదు. సో అందువల్ల అది కొడుతుంది అనమాట. వెనకాతలు ఎవరు ట్యాక్సీ డ్రైవర్ నుంచి ఆయన కూడా వచ్చి అడిగారు. అడిగితే ప్రాబ్లం అన్నా, ఆయన నేను దొంగ అనుకున్నారు. అంటే నా అవతారం అలా ఉంది. సరే నేను దొంగ అలాగా ఉంటే బాగోదని కొంచెం రిచ్గా అనేసరికి పర్లేదు, వీళ్ళదే కారు అని అనిపించి ఓకే అన్నారు. మొత్తానికి స్టార్ట్ అయింది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. సో ఇవన్నీ పాండిచ్చేరి రోడ్స్ అన్నమాట. పాండిచ్చేరి మెయిన్ రోడ్స్ అనమాట. ఇవి మార్కెట్ స్ట్రీట్. ఇది ఎలా ఉందంటే పూర్ణ మార్కెట్, జగదాంబ సెంటర్ ఆ ఏరియా. అంటే హైదరాబాద్ లో చెప్పాలంటే కోటి, అమీర్పేట్ ఆ ఏరియాలో ఉంది. సో ఇప్పుడు వ్లాగ్ ఎండ్ చేద్దాం. మిగిలిన పాండిచ్చేరి మిగిలిపోతే రేపు మధ్యాహ్నం బాగా రెస్ట్ తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాం. మా ఆయన చాలా అలసిపోయారు, కానీ ఆయనే ట్రై చేయాలి, ఎందుకంటే నాకు మాన్యువల్ రాదు. కాబట్టి బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్.